ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకు ఉంది. కొంప ఒక పక్కన నాశనం అయిపోతున్నా సరే, కుటుంబం చిన్నాభిన్నమైపోతున్నా, కూలిపోతున్నా సరే, అంతకుముందు అందరూ కలిసి ఏకమై టీవీ చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు సెల్లు అడుకుంది. భార్య సెల్లు, భార్యకి భర్త సెల్లు. సెల్ అంటేనే సెల్లు. అందరూ సెల్లో పడిపోయారు. దేవునికి స్తోత్రం. జైల్లో బందీకాణాలైనప్పుడు జైల్లో వేసిన సెల్లో వేశారంటాం కదా, ఇప్పుడు ఆ సెల్లో ఈ సెల్లో పడ్డారు. నేను చెప్పే జోక్ కాదు నాయన, నిజం. ఎవడుకాడు కరోనా వచ్చినప్పుడు ఐసోలేట్ చేశారు, ఐడియా ఉందా? ఐసోలేషన్లో ఉంచారన్నారు. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ రావటం వల్ల ఎవడు కూడా ఐసోలేట్ అయిపోయాడు. ఫ్యామిలీలో కూడా సంబంధాలు లేవు పెద్దగా. సెల్ పక్కన పెట్టినప్పుడు నాకు ఒక తల్లి ఉందా, నాకు ఒక తండ్రి ఉన్నాడా? సెల్ పక్కన పెట్టినప్పుడు నాకు భర్త ఉన్నాడు కాదు, వాడికి అంత కూడు ఉండాలి కాదు అని. సెల్ పక్కన పెడితే నాకు భార్య పిల్లలు ఉన్నారు కాదు, అప్పుడు స్పృహలోకి వస్తున్నారు. దాదాపు అందరూ కూడా అది చేత పట్టుకున్నారంటే ఇక కళ్ళు తిప్పుకునే పరిస్థితి లేదు.